హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం అయితే తెలుసుకుందాము. సో ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. ఏంటంటే ఆ కామెంట్ మీకు డిస్ప్లే మీద నేను చూపిస్తాను. సో నేను ఒక పాలసీ తీసుకున్నాను. నేను ఒక 6 నెలలు అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు నేను ఆ పాలసీ కట్టడం స్టాప్ చేశాను. అయితే నేను కట్టిన వారికి ఆ అమౌంట్ వస్తుందా లేదా అని డౌట్ అయితే రైజ్ చేశారనమాట. ఇదే డౌట్ చాలామందికి పోస్ట్ ఆఫీస్లో తీసుకున్న స్కీమ్స్కి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. కొంతమంది 1 మంత్ కట్టేసి ఆపేసి ఉంటారు, ఇంకొంతమంది 2 మంత్స్ కట్టి ఆపేసి ఉంటారు. అయితే ఈ కట్టిన అమౌంట్ అంతా మనకి తిరిగి వస్తుందా లేదా, ఇదే డౌట్ చాలామందికి వస్తుంది. సో ఈ వీడియోతో మీ అందరికీ ఆ డౌట్ నేను క్లియర్ చేస్తాను. అయితే ఈ వీడియోలో మీకు ఎంతవరకు కడితే డబ్బులు వస్తాయి, ఎలా కడితే వస్తుంది, మనం ఎంతవరకు కట్టకపోతే అమౌంట్ రాదు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు పోస్ట్ ఆఫీస్లో పిఎల్ఐ కానీ ఆర్పిఎల్ఐ కానీ ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ కానీ తీసుకున్నట్లయితే మీరు మినిమం 3 years అయితే పే చేయాలండి. ఒకవేళ మీరు అంటే 3 years అంటే 36 నెలలు, సో 36 months కానీ మీరు కానీ పే చేస్తే ఆ తర్వాత మీరు కట్టలేకపోతే మీరు సరెండర్కి అప్లై చేసుకోవడం, దాన్ని మనం కట్టలేమన్నప్పుడు దాన్ని సరెండర్ అంటారు. మీరు కట్టిన అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అయితే మీరు ఒకవేళ 3 years కాకుండా 5 years తర్వాత కానీ మీరు కానీ ఆఫ్ చేస్తే అంటే స్టాప్ చేస్తే మీకు ఈ 5 years కట్టిన దానికి ఈ 5 years బోనస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఈ 5 years బోనస్ ప్లస్ మీరు కట్టిన డబ్బులు మొత్తం మీకు తిరిగి వస్తుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మనకి ఈ యొక్క కామెంట్ అడిగిన విధంగా 6 months కడితే నాకు అమౌంట్ వస్తుందా రాదా అని డౌట్ అడిగారు కదా. 36 months లోపల అంటే 35 months కట్టినా కూడా మీకైతే అమౌంట్ అయితే రాదండి. మినిమం 3 years కట్టాలి. మినిమం 36 months అయితే కట్టాలన్నమాట కంపల్సరీగా. లేదు నేను 35 months కట్టాను, నాకు కంపల్సరీ డబ్బులు రావాలి అంటే ఆ 1 month కట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు నేను ఒక 5 నెలలు కట్టాను, 6 నెలలు కట్టాను, నాకు ఇప్పుడు ఎలా నేను మళ్ళీ తిరిగి కట్టుకోవాలనుకుంటే మీకు రెన్యువల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. రివైవల్ చేసుకోవచ్చు, అది ఫ్రీగానే చేసుకోవచ్చు అనమాట. మీరు రివైవల్ చేసుకొని మళ్ళీ మీరు తిరిగి అయితే అమౌంట్ అయితే కట్టుకోవచ్చు. సో మీకు ఇప్పుడు మనం పాలసీ ఆగిపోతే రెన్యువల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మీరు 5 years తర్వాత ఆపితే మనం కట్టిన డబ్బులకి ప్లస్ సరెండర్ వస్తుంది. అదే 3 years పైన అయితే మీరు కట్టిన డబ్బుల్లోనే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. 3 years లోపల అయితే మీరు కట్టకుండా ఆపేస్తే మనకు అమౌంట్ అయితే రాదండి. సో చాలామందికి ఇదే డౌట్ ఉంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అంతా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ యొక్క తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.